ప్రఫుల్ రామిరెడ్డి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ ఉద్యమాభివందనాలన్న. ఏదైతే శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా ఇవాళనే ఎల్బీ నగర్కి కూడా అందరం వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి పూలతోటి, అదేవిధంగా ఇక్కడ ఉస్మానియాలో కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా విద్యార్థి నాయకులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ, అదేవిధంగా ప్రొఫెసర్లందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున యూనివర్సిటీ నుంచి లేచింది, విద్యార్థులు లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు. అదేవిధంగా విద్యార్థి అమరవీరులు నిజంగా ఒక దిక్కు బాధాకరం, ఒక విధకు వాళ్ళతోటే ఇవాళ తెలంగాణ అనేది మనం తెచ్చుకోగలిగినాం. ఆ రోజు కూడా సోనియా గాంధీ ఒకటే చెప్పింది, ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులు చనిపోయిన క్రమంలో తెలంగాణ ఇవ్వాలి అనే దాంట్లో చేసినందుకు మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కమిటీలు వేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాంలు చేస్తూ రేపు జనవరి 2న సూర్యాపేటలో ఒక 10,000 మందితోటి, జనవరి 4న సూర్యాపేటలో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. దానికి కూడా మీకు అందరికి కూడా ఆహ్వానాలు అందిస్తాం. అదేవిధంగా పోస్టర్ రిలీజ్ కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉద్యమకారుల డిమాండ్ల పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మీరందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని, అదేవిధంగా సూర్యాపేటకు 4వ తారీఖున తరలి రావాలని మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు. ఈ సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున జనవరి 4న బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పోస్టర్లు కూడా అన్నవాళ్ళు తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ పోస్టర్లు ప్రొఫెసర్ నాగేశ్వరన్న అదేవిధంగా రామన్న ఆధ్వర్యంలో రిలీజ్ చేద్దామని చెప్పి కొనసాగిద్దాం. అమరవీరుల ఆశయాలను విజయవంతం చేద్దాం. జనవరి 4న జరిగేటువంటి మహాసభను జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపనలేదు, తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపనలేదు, తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపనలేదు, తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపనలేదు, తెలంగాణ కోసం నీవన్నా శ్రీకాంతాచారి, తెలంగాణ కోసం నీవన్నా శ్రీకాంతాచారి, పెట్రోల్ పోసుకొని తగులబడ్డావా శ్రీకాంతాచారి, పెట్రోల్ పోసుకొని తగులబడ్డావా శ్రీకాంతాచారి, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు శ్రీకాంతాచారి నీకు, జోహాలు జోహాలు
జోహార్లు శ్రీకాంతాచారి నీకు జోహార్లు జోహార్లు శ్రీకాంతాచారి నీకు ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా. లావణ్య అక్క, బాకారం లావణ్య మాట్లాడాల్సిందిగా కోరు. ఆకారం లావణ్య. నేను టీయూజేఏసీలో జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి సందర్భంగా ముందుగా మా మహిళా రాష్ట్ర కమిటీ నుంచి జోహార్లు తెలియజేస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారిది మరువలేనిది ఇది. ఎందుకంటే మనము చీమ గుడితేనే ఎంతో నొప్పి అని చెప్పేసి మనము ఒక 4-5 రోజుల వరకు ఇంట్లోనే ఉండే వాళ్ళము. అలాంటిది అది మన కోసం కాకుండా, మన ఇంటి కోసం, మన కుటుంబం కోసం కాకుండా ఒక రాష్ట్రం కోసము అమరుడు అయ్యిండు అంటే ఇది మరవలేనిది. అసలు మరవలేనిది కాదు, జీర్ణించుకోలేనిది కూడా. కాబట్టి ఆయన త్యాగాన్ని వృధా చేయకుండా తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. ఎక్కువ కష్టపడ్డ మహిళలు, నష్టపోయింది కూడా మహిళలు. అట్లాగే మా మహిళా విద్యార్థినీలు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున మర్చిపోకుండా, వాళ్ళు ఏ పార్టీలనన్నా ఉండని, ఎవరన్నా కానీ శ్రీకాంతాచారిని మర్చిపోకుండా మీరు ఎక్కడున్నా సరే కానీ కంపల్సరీ తనకు ఒక జోహార్ తెలియజేసి, తన వర్ధంతి సందర్భంగా ఎక్కడున్నా సరే చిన్న ఫోటో పెట్టే జోహారు తెలియజేయాలి. శ్రీకాంతాచారి గారిని మరవద్దు అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మన భద్రన్న గారికి ధన్యవాదాలు. రీసెర్చ్ స్కాలర్ డివైఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రధానమైనటువంటి ఎజెండా కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో ఎక్కడైతే ఉద్యమం చల్లబడినప్పుడు నా ప్రాణాలు పోయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి అనేటువంటి విధంగా కలలు కానీ తన ప్రాణాలను గడ్డిపోసల్లాగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప పోరాట విద్యార్థి నాయకుడు మన శ్రీకాంతాచారిగా చెప్పుకోవచ్చు. శ్రీకాంతాచారి ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి, పేదరికం పోతుంది, అందరికీ విద్య అందుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయని తన ప్రాణాలు అర్పిస్తే వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల పరిపాలనలో పాలక వర్గాలు విద్యారంగాన్ని ఇప్పటికీ ఆంధ్ర కార్పొరేట్ వర్గాల గుప్పిట్లో ఈరోజు తెలంగాణ విద్యారంగం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వనరులు కూడా ఈరోజు పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలకు, కార్పొరేట్ వర్గాలకు ఈరోజు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాంతాచారి కలలు కన్నటువంటి శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు, ఏ రకమైనటువంటి లబ్ధి తెలంగాణ ప్రజానీకం జరుగుతుందో ఆ కళలు ఇప్పటికీ నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజాప్రభుత్వం అని గొప్పగా చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆనాడు ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలకు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తమ చదువులు పక్క పెట్టి జైలు గోడల్లో బందీ అయ్యి అనేక కేసులు పెట్టుకొని ఈరోజు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వ పాలనలో గుర్తింపు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా ఆనాడు ఉద్యమంలో ఇదే కంచర్ల భద్రన్న ఆనాడు తన చదువులు పక్క పెట్టి జైళ్లలో అనేక కేసులు పెట్టుకొని ఉద్యమంలో క్రియాశీలకం పనిచేసేళ్ళు ఇలా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళకు సరైనటువంటి న్యాయం చేయాల్సిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి శ్రీకాంతాచారి కళలు నెరవేరాలంటే, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కళలు నెరవేరాలంటే ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సామాజిక తెలంగాణ అన్ని వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైనటువంటి శ్రీకాంతాచారి కళలు కన్నటువంటి వ్యవస్థ నిర్మితమవుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ నిర్మాణం కోసం, సామాజిక తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి శ్రీకాంతాచారికి జోహార్లు తెలుపుతూనే ఆ రకమైనటువంటి పోరాట కార్యాచరణ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కంచర్ల భద్రన్నకు, అదేవిధంగా హాజరైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల నాయకులకు, మిత్రులందరూ కూడా నా తరపున డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు. కర్ర రాజేంద్ర ప్రసాద్. శ్రీకాంతాచారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూనే ఇక్కడ సభ నిర్వహించిన కంచర్ల భద్రన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలన్న.
వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా విద్యార్థులు లేనిదే ఇంత ముందుకు మాట్లాడుతూ సార్ మాట్లాడిండు. పాత్ర గణనీయమైంది. తన మీద పెట్రోల్ పోసుకొని అగ్నికి హావుతి అయిన శ్రీకాంతాచారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మంటల్లో తను కాలిపోతూ మనందరి కోసం ఈ తెలంగాణ రావాలని అక్కడ అమ్మ అనలే, జై తెలంగాణ అనుకుంటూ చనిపోయింది. ఒక నినాదము, అది మామూలుది కాదు. నిజంగా అట్లాంటి వీరులు చేయబట్టే ఈరోజు మామూలు తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఎట్లయిందో, ఎట్లా పరిస్థితుల్లో మనందరికీ తెలిసిన విషయమే అని తెలియజేస్తూ, వీటిని అధిగమించి రేపు మన హక్కులు మనం సాధించుకోవడం కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది అనేక రూపాలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మేము స్పష్టంగా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ మన హక్కులు మనం సాధించుకోవాలంటే మళ్ళీ పోరాటం చేయాల్సిందే అని ప్రతి జిల్లాలో ఇది చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ మాట్లాడడానికి 2 నిమిషాలు నాకు అవకాశం ఇచ్చిన భద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలన్న. మన డోలకు యాదగిరి అన్న, ఏదైతే ఉస్మానియా క్యాంపస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసినటువంటి ఈ గడ్డ మీద ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణను సాధించుకున్నాం. అందులో మలిదశ ఉద్యమంలో మొదటిగా బెల్లి లలితక్కని 17 ముక్కలుగా నరికివేసిన తర్వాత, ఐలన్న లాంటి వాళ్ళ తర్వాత మరో రూపకంలో దాల్చుకొని వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం 2000 నుంచి మరో రూపంగా వచ్చినటువంటి సందర్భంలో మన ఉస్మానియా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి తన శరీరాన్ని పెట్రోల్ పోసుకొని ఆ మంటని రాష్ట్రమంతా అగ్గి రవ్వలై నిప్పు రవ్వలై రగిలించి తను శ్వాస వదిలి తెలంగాణ ఉద్యమానికి మరోసారి పురుడు పోసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, ఉద్యమ విద్యార్థి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున, ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరపున ప్రతి సంవత్సరం తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ వేదిక కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి దాని తరపున ఈరోజు మాకు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్కి పిలిచినటువంటి ద సీనియర్ మోస్ట్ ఉద్యమ విద్యార్థి, ఎన్నో కాలాలు ఎన్నో ఉద్యమాలు కలిసి చేసినటువంటి అన్న కంచర్ల భద్రన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ఉద్యమాభివందనాలు తెలుపు. సోదరులు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు కూడా ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది చాలా. కానీ ఆయన మన తెలంగాణ అసలు సీసలైన తెలంగాణ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి గారి వల్లనే మనకు ఇంకా విద్యార్థులు కూడా చాలా పోరాటం జరిగింది. చాలామంది విద్యార్థులు తొలిదశ మలిదశ విద్యార్థులు ఎందరో వారు ప్రాణాలు అర్పించిండ్రు. అయినా కూడా తెలంగాణ వచ్చింది కానీ న్యాయమైన తెలంగాణ, సామాజిక తెలంగాణ రాలేదు. ఇంకా దేనికైనా విద్యార్థులు ముందుండి వాళ్ళతోటే సాధన జరిగింది, తెలంగాణ సాధన. దాంట్లో మన శ్రీకాంతాచారి గారు ముఖ్యులు. మరి ఈరోజు ఎంత బాధ ఉంటుంది. తొలిదశ మలిదశ విద్యార్థులు ఎంతోమంది అమరులైనరు. ఇషాన్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు, ఇంకా చాలామంది కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు తెలంగాణ కొరకు. అయినా కూడా మనకి ఇంకా ఇబ్బందిగానే ఉంది తెలంగాణతోటి. మరి అసలైన తెలంగాణ రాలేదు. దాని కొరకు మేము కూడా టీయూ చేసి ప్రతి జిల్లాల కమిటీలు వేసుకుంటూ మరి ఎవరు పిలిచినా ఉద్యమకారులు వాళ్ళకు మేము సహకరించి మేము ఉంటాము, మేము నడిపిస్తాము, ముఖ్యంగా విద్యార్థులే మాకు ముఖ్యము అని చెప్పటం జరుగుతుంది. కాబట్టి దీని కొరకు ఇంకా ముందుండి మీరు ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమానికి పిలిచినా మేము ముందు ఉంటాం. ఎంతోమంది అమరులు అయినరు కాబట్టి తెలంగాణ మళ్ళీ ఏమవుతుందోనని సోనియమ్మ మరి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఆ బాధ ఏందో మహిళలకు తెలుసు కాబట్టి
కొడుకులు అమరులైతారు, విద్యార్థులు అమరులైతారు అనే ఉద్దేశంతో వారు తెలంగాణని ఇస్తే మనకు తెలంగాణ న్యాయమైనటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ రాలేదు. దాని కొరకు మేము కూడా ముందుంటాం, మీకు కూడా మేము సహకరిస్తాం. మీరు అందరం కలిసి అసలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిండ్రు, దాని కొరకు ఉద్యమకారుల కొరకు మళ్ళీ ముందుంటామని మీకు తెలియజేస్తాం. నేడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు అన్న కంచర్ల భద్రన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు క్యాండిల్తో నివాళులర్పించి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి కాగడై ఈరోజు మన అందరిని వీడిగన 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ సాయంకాలంలో శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళగన శ్రీకాంతాచారి కుటుంబాన్ని విస్మరించి వారు ఉద్యమాలతో ఎలాంటి సంబంధం లేని వారికి పదవులు అప్పచెప్పిన గత ప్రభుత్వం నేడు ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా శ్రీకాంతాచారి కుటుంబానికి ఈ ప్రజాప్రభుత్వంలోని సముచితమైన స్థానం కల్పించి వారి కుటుంబ సభ్యునికి ఒక గొప్పమైన చూడాలి. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే శ్రీకాంతాచారి యొక్క అమరత్వం వల్లనే. ఇది మీరంతా మరిచి ఆ కుటుంబాన్ని మరిచిర్రు. ఈరోజు త్యాగాలు ఒకరైతే భోగాలు ఒకరైనాయి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ కుటుంబానికి సముచితమైన స్థానం కల్పించి గౌరవించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి మీరు వెంటనే శ్రీకాంతాచారి కుటుంబానికి గొప్ప ఒక ప్రభుత్వంలో కీలకంగా తీసుకోవాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యమకారులకు మీరు మీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు కూడా మీరు పూర్తి చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7వ తారీఖున రేపు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు కాబట్టి ఈ త్యాగాల గడ్డకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము స్వాగతిస్తూనే దళిత సంఘాలుగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఉద్యమకారుల కన్నా మీరు ఒక శుభవార్త చెప్పి ఉద్యమకారుల ఎంతో తెలంగాణ ఉద్యమంలో సకలం కోల్పోయి కుటుంబాలను ఈరోజు గడపలేని స్థితిలో కూడా ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమకారులందరికీ కూడా మీరు శుభవార్త చెప్పాలి. ఈ పోరాటాల గడ్డ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఎంతో క్రియాశీలక భూమిక పాత్ర పోయించిన ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారు కాబట్టి ఈ విద్యార్థి లోకానికి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి అటు ఉద్యమకారులందరికీ కూడా తీపి కబురు చెప్పాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.